నిర్మల్ జిల్లా మున్సిపల్ ఉద్యోగార్థుల వద్ద తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆ పార్టీ నేతలు కలెక్టరేట్ ముట్టడికి బయలుదేరారు. స్థానిక బీజేపీ కార్యాలయం నుండి నాయకులు ఒక్కసారిగా కలెక్టరేట్లకు చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు ఆందోళనకారులను అడ్డుకున్నారు. కలెక్టర్ ఛాంబర్ ఎదుట బైఠాయించి నినాదాలు చేశారు. పోలీసులు వారిని అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు ఉద్యోగాల భర్తీ పేరుతో నిరుద్యోగ అభ్యర్థుల నుండి వసూలు చేసిన కోట్లాది రూపాయలను తిరిగి చెల్లించాలని డిమాండ్ చేశారు. అవినీతి అక్రమాల గురించి భారతీయ జనతా పార్టీ అనేక రకాల ఉద్యమాలు చేసింది. గతంలో మున్సిపాలిటీ ముట్టడి చేసినాం. కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చినాం. ఏదైతే పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ లో 44 పోస్టుల కోసం ఒక్కొక్క వ్యక్తి దగ్గర నిరుద్యోగుల వద్ద ఎటువంటి ఇది లేకుండా 15 లక్షల రూపాయలు వసూలు చేసుకొని మరి వాళ్ళ ఉద్యోగాలు ఇవ్వకుండా డబ్బులు వాపసు ఇవ్వకుండా మరి స్వయం మున్సిపల్ చైర్మన్ దీనికి నాయకత్వం వహించి నాకు ఒక్కడికే కాదు, నేను మంత్రి గారికి, కలెక్టర్ గారికి, అదే విధంగా అప్పుడు ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ గారికి కూడా డబ్బులు ఇచ్చాను, నేను ఒక్కడిని తినలేదని చెప్పేసి ఆయన బహాటంగా అలా సొంత పార్టీ కౌన్సిలర్ ముందట చెప్పడం, మరి ఈ